ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాకలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనుల నివాసాలను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇందుకోసం భారీగా పోలీసులను అధికారులు మోహరించారు. గుడిసెలను తొలగించడానికి వచ్చిన అధికారులతో గిరిజనులు వాగ్వాదానికి దిగారు. కర్రలతో ఎదురు దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా గుడిసెలు వేసుకున్న ప్రాంతం నుంచి అధికారుల వాహనాలను తరిమేశారు. అయినా జేసీబీలు డోజర్లతో గుడిసెలను తొలగించడానికి అధికారులు ప్రయత్నించారు. దీంతో గిరిజనులు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేము వచ్చి ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది. ఇప్పటికీ ఫారెస్ట్ అధికారులు పోలీసులు ఒక 5-6 సార్లు పీకేయడం జరిగింది. పీకుతుంటే మేము వేస్తున్నాము. ఇలా తీసేయంగా మాకు ఇప్పటికీ వచ్చేసి 1 year అవుతుంది. ఇక మాకు కూడా ఓపిక నశించింది. ఈ రోజుతో మాకు అధికారుల సమక్షంలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మా సంఘాలు కూడా వచ్చాయి. ఇక్కడ ఈరోజు ఆటోడే తేలాలని మేము ఫిక్స్ అయినాము. వాళ్ళు కూడా మేము ఫోర్స్ని దించుకుంటున్నామని చెప్తున్నారు. సరే ఎంతమంది ఫోర్స్ వచ్చినా మేము కూడా తిరగబడదామని ఫిక్స్ అయిపోయినాము. వాళ్ళ మేమా మాకు దక్కాలి. ఈరోజు ఏటోకే మాకు తేలాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము. తిరగబడడానికి ఫైట్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దేనికంటే దానికి ఇప్పుడు జేసీబీలో మేము కూడా తిరగబడ్డాము. వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇంకా ఫోర్స్ని ఎక్కువ దించుకుంటాను అంటున్నారు వాళ్ళు. కానీ మేము దీనైతే యుద్ధమని అయితే ఆపేది లేదు. మాకు ఇంటి స్థలాలు దక్కాలి, మాకు ఏజెన్సీ కావాలి. మాకు దీని నిమిత్తం మేము ఎంతవరకైనా మేము ఫైట్ చేస్తాం. మేము మా యొక్క గిరిజన తరపున మేము మాట్లాడుతున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనుల నివాసాలను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇందుకోసం భారీగా పోలీసులను అధికారులు మోహరించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి, అసలు పోలీస్ అధికారులకు గిరిజనులకు మధ్య ఎందుకు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది? అక్కడ సమస్య ఏంటి? ఏం జరిగింది? శ్రీదేవి, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక రొయ్యూరు అటవీ ప్రాంతంలో ఒక ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కేకేగూడెం కావచ్చు, ఇటు చల్పాక సంబంధించినటువంటి గిరిజనులు కావచ్చు, ఇటు రొయ్యూరు సంబంధించినటువంటి గిరిజనులంతా కూడా గత కొద్ది రోజులుగా అక్కడ గుడిసెలు నిర్మించుకుని నివాసం ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్యలోనే గుడిసెలకు సంబంధించి తొలగించాలని కూడా అటవీ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ గిరిజనులంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు అటవీ శాఖ అధికారులు పోలీసులు అక్కడికి ఆ చల్పాక రొయ్యూరు అటవీ ప్రాంతంలో ఎక్కడైతే గిరిజనులంతా గుడిసెలు వేస్తున్నారో ఆ ప్రాంతానికి చేరుకొని ఇటు వాహనాలతో, ట్రాక్టర్లు కావచ్చు, జేసీబీలతో అక్కడికి చేరుకొని ఆ గుడిసెలను తొలగించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే ఈ నేపథ్యంలో గిరిజనులు ఇంత ఆగ్రహానికి వ్యక్తం చేస్తూ వారందరి అధికారులపై కర్రలతో దాడికి ఎత్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కర్రలతో దాడికి ఎత్తించి ఆ వాహనాలన్నీ కూడా తిరిగి మళ్ళీ గిరిజనులు పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు, ఆ స్థానిక గిరిజనులకైతే ఒక తీవ్ర తోపులాట, వాగ్వాదం చూసేటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఆ గిరిజనులకు కొంచెం సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా 2 ఏళ్లుగా గుడిసెలు అక్కడ ఏర్పరచుకుని నివాసం ఉంటున్నాం, ఎందుకని ఇలా అధికారులు వివరిస్తున్నారు, ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకోవాలంటే కూడా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వలస వచ్చినటువంటి గొత్తికోయ గూడాలు కావచ్చు, వలస వచ్చినటువంటి గిరిజనులు ఏమనట్లేదు. కానీ గత కొద్దేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడే ఉన్నటువంటి గిరిజనులపై ఎందుకు ఫారెస్ట్ అధికారులు, ఎందుకు పోలీసులు ఇట్లా దురుసుగా వ్యవహరిస్తూ ఎందుకు గుడిసెలను తొలగిస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చల్పాక అడవులో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే తిరుపతి, అంటే వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం నుంచి ఆ స్థలంలో ఉండాలన్న పర్మిషన్ ఏమైనా తెచ్చుకున్నారా? పోలీసులకు ఆ విషయం తెలీదా? లేకపోతే పోలీసులు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్డర్స్ తెచ్చుకున్నారా వాళ్ళ అక్కడి నుంచి తరిమేయాలని చెప్పి? రెగ్యులర్గా అంటే అటవీ ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో మొత్తం ఫారెస్ట్ సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు వారు చూస్తూ పర్యవేక్షిస్తూ ఎవరైనా గిరిజనులు పోడు చేయడం కావచ్చు, గిరిజనులు ఆక్రమించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే స్థానికంగా పోలీసులతో కలిసి అటవీ శాఖ అధికారులు అక్కడ తొలగించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. అయితే ఈ నేపథ్యంలో భాగంగానే చలుపాక రొయ్యూరు సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఎక్కడైతే మనం విజువల్ చూసినటువంటి ఆ గుడిసెల ఆ ప్రాంతాలంతా కూడా గుడిసెలు వేసినటువంటి నేపథ్యంలోనే గుడిసెలను తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు కొనసాగించి వాహనాలతో వచ్చినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఇక్కడ ప్రభుత్వ భూమి, ఇది అటవీ శాఖ సంబంధించిన భూమి కనుక ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని అటవీ శాఖ అధికారులు, పోలీసులు చెప్తున్నారు. కానీ వీళ్ళు గిరిజనులు మాత్రం గత 2 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు, 2 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కొండా సురేఖ మంత్రి కావచ్చు, స్థానిక సీతక్క కూడా మా పట్ల ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, తప్పకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి అటవీ శాఖ అధికారుల నుంచి, పోలీసు నుంచి మాపై దౌర్జన్యం చేయకుండా ఇక్కడే నివసించేలా నిర్ణయం
నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్థానిక గిరిజనులు అభిప్రాయం వ్యక్త చేసే పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులు ఎక్కడైతే ములుగు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, మహబూబాద్ గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు అయితే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఎక్కడైతే గుడిసెలు వేసినటువంటి ప్రాంతం కావచ్చు, వ్యవసాయ పోడు భూములు చేసినటువంటి గిరిజనులందరినీ అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతూ ఒక ట్రెంచ్ అంటే కందకం కొడుతూ కూడా అటువంటి గతంలో గూడూరు మండలంలో ఇటువంటి పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతూ తప్పకుండా ఈ గిరిజనులు ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నారో, గిరిజనులు ఎక్కడైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో ఒక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా అటవీ శాఖ సంబంధించిన అధికారులు మాపై దౌర్జన్యం చేయకుండా అటవీ శాఖ అధికారులు వచ్చి మా పొట్ట కుట్టకుండా చూడాలని గిరిజనులు చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ అధికారులు మాత్రం తప్పకుండా ఇలానే ఆ గుడిసెలను తొలగించినటువంటి ప్రయత్నాన్ని కొనసాగించిన నేపథ్యంలోనే ఇటువంటి ఉధృత పరిస్థితులు తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి స్థానిక మంత్రి సీతక్క కావచ్చు, అటవీ శాఖ సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ వ్యవహారానికి ఎట్లా స్పందిస్తారు, ఇంకా రొయ్యూరు కావచ్చు, ఇంకా చెల్పాక సంబంధించినటువంటి కేకే గూడెం సంబంధించినటువంటి గిరిజనులు ఎట్లా ముందుకెళ్తారు, మరొకసారి ఆ ఉధృత పరిస్థితులు తలెత్తాయా లేదంటే ఇక్కడ నుంచి అటవీ శాఖ అధికారులు పోలీసులు అటువైపు వెళ్లకుండా గుడిసెలు తొలగించేటువంటి ప్రయత్నాన్ని మానుకుంటారా చూడాలి. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.